హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి ఇది. ఇందులో మెథడాలజీ కంటెంట్ రెండు ఉంటాయి. సో ఇప్పుడు మెథడాలజీకి వెళ్తున్నామండి. మెథడాలజీలో 7వ అధ్యాయము గణిత భాష సౌందర్య భావన, దాంట్లో కీ కాన్సెప్ట్స్ చూసుకొని తర్వాత ప్రాక్టీస్ బిట్స్కి వెళ్దామండి. ఒకసారి చూడండి, అకాడమిక్ బుక్ కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే ఇందులో కూడా. కాబట్టి చూడండి, గణితానికి కళలకు మధ్య విడదీయరాని సంబంధం ఉంది. వాస్తవానికి సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, సాహిత్యం వంటి విషయాలను మరింత అందంగా మార్చడంలో గణిత శాస్త్ర ప్రభావం గణనీయమైంది. యూక్లిడియన్ జామెట్రీ, ప్రక్షేప జ్యామితి, చలన జ్యామితి, సంఖ్యావాదం వంటి గణిత శాఖల అభివృద్ధికి ఈ సౌందర్యోపాసన సంతృప్తే ప్రేరణ అయింది. ఇంకా సౌందర్యం, అందము, క్రమము గురించి మన ఆలోచనలు ఒక నిర్దిష్టత, అంతర్గత భావనపై ఆధారపడి ఉంటాయి. ఫ్రాన్సిస్ హార్ట్ చెసెన్ చెప్పారండి. ఒక కళ విద్యని అందించాలి, ఒక నిర్దిష్ట జీవిత నియమాన్ని వ్యక్తపరచాలి అని డేవిస్ డిడిరోట్ చెప్పారు. గణిత అంశాలైన అమూర్తత్వము, స్వచ్ఛత, సరళత, క్రమత్వము, అగాధత వంటి లక్షణాలు గణితాన్ని అందంగా మారుస్తాయి. సౌందర్యము, విచారణ మధ్యగల బలీయమైన సంబంధాన్ని గుర్తించి పాఠశాల గణిత బోధనలలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. సౌందర్య మేధస్సులోని ముఖ్యమైన భాగాలు సౌందర్యపు డిగ్రీ, అనుభవలోతు, అందాన్ని ఏకీకృతం చేసే సామర్థ్యం అండి. సౌందర్య అనుభవంలోని భాగాలు సౌందర్య ఆకర్షణ, సౌందర్య అంచనా, సౌందర్య భావోద్వేగం. ఒక వస్తువు యొక్క సౌందర్య కొలత ఎమ్, సంక్లిష్టత సి, క్రమం ఓ, సౌందర్యానుభవ చరరాశులైన M=O/C అని బిర్కాఫ్ గారు అభిప్రాయపడ్డారు. M సౌందర్య కొలతకి ఫార్ములా వచ్చేసి సంక్లిష్టత క్రమము బై సంక్లిష్టత అండి. క్రమము బై సంక్లిష్టత అని గుర్తుపెట్టుకోవాలి, బిర్కాఫ్ గారు చెప్పారు ఫార్ములా. ఇవన్నీ మామూలుగా చూసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్, బిర్కాఫ్ గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సౌందర్యాన్ని వాస్తవీకరించడము, విశ్వవ్యాప్తంగా వినియోగించేటట్లుగా దానికి సూత్రాలను ఏర్పరచడం అనేది. గణితంలో ఖచ్చితత్వం అనే భావం గణిత సౌందర్యంలో ప్రముఖ ప్రభావం కలిగి ఉంటుంది. ఖచ్చితత్వం అనగా ఎంత ఎక్కువ వివరణాత్మకం సమాచారం ఇవ్వబడిందో తెలిపే ఒక కొలత అండి. మనం తీసుకున్న కొలత వస్తువు యథార్థ కొలతకు ఎంత సామీప్యంగా ఉంటే అంత యాక్యురసీ కలిగి ఉంది అని. ఒక వస్తువు అనేక సార్లు కొలిచినప్పుడు అది స్థిరంగా ఉంటే ఆ కొలత ప్రెసిషన్ కలిగి ఉంది అంటాము. ఫిజిక్స్లో ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కూడా మనం ఆ విధంగా 3 సార్లు తీసుకుని యావరేజ్ కట్టి ఖచ్చితమైన కొలత తీసుకుంటాం కదండి. అట్లా ఆ విధంగా అందమైన నిరూపణలు వాటిలో ఉన్న కొన్ని ప్రత్యేకతల వల్ల అందంగా అనిపిస్తాయి. సంఖ్యలు ఎందుకు అసలు అందంగా ఉన్నాయి, ఎందుకో మనం చూడకపోతే ఎవరు మనకు చెప్పలేరు అని చెప్పారు పాల్ ఎర్తోస్ గారు. గణితంలో ఖచ్చితత్వము, అందాలు సహమనుగడ చేస్తాయి. ఖచ్చితత్వం కళలో సత్యాన్ని, సౌందర్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక వస్తువు ఆకారంలో అమరికలో సమత్వం, క్రమత్వం, నమూనా, అనుసరణ, నిర్మాణం, అనుక్రమం, సౌష్ఠవం వంటి అంశీభూతాలు ఆ వస్తువు అందానికి కారణమవుతాయి. వస్తువులను ఒక నియమం ప్రకారం వాటి సరైన స్థానాల్లో అమర్చడం లేదా ఉంచడం అనే దాన్ని క్రమంగా చెప్పవచ్చు. గణిత సృజనాత్మకతలో తార్కిక సంబంధమైన అంశం కంటే సౌందర్య భావనే ప్రభావశాలి హెన్రీ పాయింకర్ గారు చెప్పారు. చలన జ్యామితి అనే ప్రత్యేక గణిత శాస్త్ర విభాగం నమూనాలను, వాటి ప్రత్యేకతలను, అవి చూపగల అందాలను మనకు పరిచయం చేస్తుంది. తర్వాత ఇంకా గణిత శాస్త్ర నమూనాలు, నిర్మాణాల అధ్యయన శాస్త్రము. గణిత నమూనా అనేది సంఖ్యలు, ప్రదేశం, కొలతలను కలిగి ఉండే ఏ ప్రాకృతిక క్రమరాతైనా ప్రమేయంగా ఉంటుంది. గణిత నిర్మాణాలు గణితపరమైన అనేక అవసరాలను సంతృప్తిపరచగలవు. సౌష్ఠవం అనే భావన అందానికి ఒక కొలమానం. సౌష్ఠవం అనేది స్థిరత్వానికి, విశ్రాంతికి ప్రతీక. ఒక ఆకు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సగభాగం మనం ఒక విధంగా ఉంటుంది, మిగతా సగభాగం అదే విధంగా ఉంటుందండి. మధ్యలో అది సౌష్ఠవం అనేది దానికి చక్కటి ఉదాహరణ చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనం ఈ కాన్సెప్ట్ చూసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ ఇంపార్టెంటేనండి. కొన్ని శాస్త్రవేత్తల పేర్లు గుర్తుపెట్టుకొని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సహజత్వాన్ని త్యాగం చేసినా సరే చిత్రకారులు తమ చిత్రాల్లో కుడి ఎడమల సౌష్ఠవాన్ని సాధించడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. వినోద గణితము, చిక్కు ప్రశ్నలు, సంబంధిత ఆటలు, ఇతర రకాల ఆటలతో అంతర్లీనంగా ఉన్న లోతైన గాఢమైన ఆలోచనల వల్ల ప్రేరణ పొందిన ఒక విధానము.
వినోద గణితం అంటే ఈ విధంగా చిక్కు ప్రశ్నలన్నీ మనకి గాఢమైన ఆలోచన పట్ల అలా ప్రేరణ వస్తుంది. ఆనందాన్ని, గణితం నేర్చుకోవాలని ప్రేరణను కూడా కలిగిస్తుంది వినోద పాటల వల్ల. ఇక ఆ విధంగా గణిత శాస్త్ర అభివృద్ధికి, కొత్త గణిత శాఖల ఆవిర్భావానికి ఉపయోగపడుతుందండి. పజిల్స్, సోమాక్యూల్స్, నమూనాల రూపకల్పన, కార్డ్ గేమ్స్, క్రీడలు, ఆటలు, టవర్ ఆఫ్ బ్రహ్మ వంటి మోడల్స్తో సాధనలు, పెంటామినస్, టాన్గ్రామ్ అమరికలు, ఇవన్నీ గణిత వినోదాలే. గణిత క్రీడలు వినోదంతో పాటు ఎటువంటి నొప్పిని కలిగించని బోధనను అందించగలవు. సరదాగా ఆడుకుంటూనే పిల్లలు తమను తాము కనుగొనడానికి గణిత క్రీడలు సహాయపడతాయి. గణిత క్రీడల్లో కార్డ్ గేమ్స్ ప్రముఖ స్థానం వహిస్తాయి. కలవరపెట్టే ఉద్దేశం కోసం కల్పించిన లేదా తయారు చేసిన అంశమే చిక్కు ప్రశ్న. చిక్కు ప్రశ్నల వల్ల వ్యక్తిలోని బుద్ధి కుశలత, సూక్ష్మబుద్ధి, చతురత, సహనము సాధన చేయబడతాయి. పజిల్స్, రిడిల్స్ అనేవి గణితానికి, భాషకు మధ్య గల సంబంధాన్ని విలువనిస్తాయి. చిక్కు ప్రశ్నల వల్ల వ్యక్తిలోని బుద్ధి కుశలత, సూక్ష్మబుద్ధి, చతురత, సహనము సాధన చేయబడతాయి. పజిల్స్, రిడిల్స్ అనేవి గణితానికి, భాషకు మధ్య గల సంబంధానికి విలువనిస్తాయి. చిక్కు ప్రశ్నల సాధన ఆనందం, సంతృప్తితో పాటు అభినందనను కలుగజేస్తుంది. తార్కికంగా దానికదే విరుద్ధంగా కనబడే ప్రవచనం లేదా సాధారణంగా ఏమీ సంభవించడానికి వీలుందో దానికి విరుద్ధంగా కనబడే వాక్యాన్నే స్వయం విరుద్ధత అంటారు. దానికదే విరుద్ధంగా కనబడుతుంది, పేరులోనే ఉందండి. నెక్స్ట్, సంఖ్యావాదంలో ప్రాథమికమైన అభ్యాసానికి వింత చదరం అనేది ఒక మంచి ఉపకరణము. వింత చదరాలనేవి శాస్త్రీయ రంగంలో అనువర్తనాలను కలిగి ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయంటండి. నెక్స్ట్, గణిత భాష అమూర్త తార్కిక భావాలను ఖచ్చితత్వంతో, స్పష్టతో వ్యక్తీకరణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది మాకు తెలిసిన పాయింటే. గణిత భాష వివిధ వైరుధ్యాలను బట్టి అర్థం రూపు మార్చుకోదు. భగవంతుడు విశ్వాన్ని రచించిన భాషే గణితము అని చక్కగా చెప్పారండి ఈ చాప్టర్లో. గణిత భాష యొక్క సౌందర్యాన్ని చక్కగా వర్ణించడం జరిగింది. నెక్స్ట్ వాటి మీద ప్రాక్టీస్ బిట్లు చూసుకుంటున్నాము. కళా విద్యను అందించాలి, ఒక నిర్దిష్ట జీవిత నియమాన్ని వ్యక్తపరచాలని అభిప్రాయపడింది డెనిస్ డి రిటో గారు. నెక్స్ట్, సమగ్రత, పరిపూర్ణత, సరైన నిష్పత్తి. సమగ్రత లేదా పరిపూర్ణత, సరైన నిష్పత్తి, స్పష్టత అనే షరతులు రూపాన్ని ఆనందకరంగా మార్చడానికి ఉపయోగపడతాయని తెలిపిన గణిత శాస్త్రవేత్త ఎవరండి? థామస్ అక్వినాస్. సౌందర్యం సామరస్యంలో ఉంటుందని దాని నిర్మాణ అంశాలుగా సంఖ్యా పరిమితి, నిర్మాణపు స్థానాలుగా పేర్కొన్న వ్యక్తి ఆల్బెర్టి. తర్వాత ఇంకా గణితాన్ని అందంగా మార్చే అంశాలు వచ్చేసి కఠినత్వం రాదు, క్రమత్వం, అమూర్తత్వం, స్వచ్ఛత వస్తాయండి. సౌందర్య మేధస్సు ముఖ్యమైన భాగాలు. అనుభవం ఎత్తు రాదండి, సౌందర్యపు డిగ్రీ, అందాన్ని ఏకృతి చేసే సామర్థ్యం, అనుభవపు లోతు వస్తుందండి. నెక్స్ట్, సౌందర్య అనుభవంలోని భాగం కానిది ఏది అంటే సౌందర్య తీవ్రత. మిగతావన్నీ ఆకర్షణ, భావోద్వేగం, అంచనా ఇవన్నీ వస్తాయి. జార్జ్ డేవిడ్ బిర్కాఫ్ గారు సౌందర్యానుభవ చరరాశుల గురించి వివరించిన గ్రంథం ఏంటంటే ఎస్థెటిక్ మెజర్. బిర్కాఫ్ ప్రకారం వస్తువుల సౌందర్య నాణ్యతను అధ్యయనం చేయడానికి అంతని మొదటి ప్రేరణ సంగీతం వినడం. బిర్కాఫ్ సౌందర్యానుభవ చరరాశులు ఏంటండి? సంక్లిష్టత, సౌందర్య కొలత, క్రమం. సౌందర్య అంచనా కాదండి. ఈ విధంగా ఇంతటితో వీడియో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.